ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించాడు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయటం ఉత్తమము. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహజీవనం చేయకూడదు. అలాంటి స్త్రీ యావజ్జీవితము విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సాగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నువ్వు శోకం విడిచి శ్రేయస్కరమనిపించినది చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. దూరంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైదవ ధర్మం ఆచరించటం కత్తి మీద నడక లాంటిది. యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, త్వరలోనే నువ్వు నీ భర్తను తప్పకుండా కలుసుకుంటావు. నువ్వింత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురిని దర్శించి వచ్చి తరువాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపైన భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి, వీటిలో 2 అతని మెడలోనూ, చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్రసూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు వేదవిప్రులకు యథాశక్తి దానం ఇచ్చి తరువాత సాగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ పిలిపించి ప్రాయచిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్తున్నది. మహాసౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవటానికి వెళుతుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖము ఎరగని చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కలగకముందే చావంటే కించిత్ కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తుందో అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. అయినా కూడా ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత, అందువల్లనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి చేరిన సువాసినులందరికీ వాయినాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో ఇలా చెప్పింది. ఇదే మీ అందరి వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు పుట్టింటి నుంచి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయిన గౌరీదేవి దగ్గరకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తుంటాను అని చెప్పింది. తరువాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు, ఇంటికి వెళ్ళండి. కానీ మా అత్తమామలకు మాత్రము వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అక్కడి వారికి చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శివానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటము ధర్మమని తోస్తుంది. నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురుని ఇలా స్తుతించుకుంది. స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. మీ వల్ల కానిదేముంది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనేం పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము, సంతానము మాత్రము నాకు కరువవ్వడమే కాకుండా ఇంత దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు నాకు మీరు ప్రసాదించేదేమిటో చాలా బాగా తెలిసిపోయింది. ఈ లోకంలో వ్యాపించిన మీకు కీర్తిని
ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురునిమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబుకి అక్కడి నుంచే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి వవా అని ఆశీర్వదించారు. వెంటనే అక్కడ జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలో ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఆమె సాగమనం చేయబోతున్నది. ఇంకా ఆమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే, ఈమె సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేం చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో శవాన్ని తీసుకురావటానికి పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయటం ప్రారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకురొచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తరువాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, నన్నెక్కడికి తీసుకొచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదే అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పింది. అప్పుడు మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయజయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులిచ్చారు. కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకొక సందేహము. నొసటి వ్రాత తప్పించటం ఎవరితరమూ కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుంచి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుంచి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశదిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దర్శనమిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తన మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 32వ అధ్యాయం సంపూర్ణం.